నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక భరోసా, ఆదుకుంటామని ప్రధాని సానుకూల సంకేతాలు. ప్రధానితో ముఖ్యమంత్రి సుదీర్ఘ భేటీ, విభజన హామీల సమగ్ర అమలుపై నీతి ఆయోగ్కు మోదీ నిర్దేశం. నవ్యాంధ్రను పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి చేర్చాలి, ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలతో సహకరించాలన్న చంద్రబాబు. హోదా సాయం ఏదైనా ఆర్థిక ప్రయోజనం ఖాయం, ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తామన్న జైట్లీ. సెప్టెంబర్ మొదటి వారంలోపు డిఎస్సి నియామకాలు, తక్షణ చర్యలపై అధికారులకు మంత్రి గంట ఆదేశం. ఉల్లి కోసం రైతు బజార్లలో వినియోగదారుల ఇక్కట్లు, మరిన్ని విక్రయ కేంద్రాల ఏర్పాటుకి డిమాండ్. విద్యుత్ ఉద్యోగుల తొలగింపు పిటిషన్పై హైకోర్టులో విచారణ, వారంలో పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశం. మహాపతనం నుంచి కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, 291 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.